ఏపీలో వాలంటీర్లపై మరోసారి చర్చ జరుగుతోంది. ఎందుకంటే బుడమేరు ఉధృతికి విజయవాడ నేట మునిగిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా ఇళ్లు నేట మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. రాత్రనక పగలనక పనిచేసి స్థానికులకు అండగా ఉన్నారు. అయితే కష్టకాలంలో వారికి మరిన్ని సేవలు అవసరమని భావించిన చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాలంటీర్లను ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సహాయక చర్యల్లో తాము సైతం అంటూ వరద బాధితులకు ఆహారం, మంచినీరు, మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు వాలంటీర్లు. గత ప్రభుత్వం ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను నియమించి ఒక్కో వాలంటీర్కు 5,000 రూపాయల వేతనం ఇచ్చింది. వాలంటీర్ తన పరిధిలోని 50 నుంచి 80 ఏళ్లకు పెన్షన్లతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూసేవారు. నిరంతరం వారికి ప్రజలతో సంబంధాలుండేవి. అయితే కేవలం పథకాల పంపిణీకి మాత్రమే కాకుండా వాలంటీర్లు విపత్కర పరిస్థితుల సమయంలోనూ సేవలు అందించేవారు. కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రజలకు నిరంతరం సేవలు అందించారు వాలంటీర్లు. అలాగే సీజనల్ వ్యాధుల సమయంలోనూ సర్వేలు నిర్వహించేవారు. వరదల సమయంలో కూడా ఆయా ప్రాంతాల్లో వాలంటీర్లే సేవలు అందించేవారు. అయితే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా మారారని, ఆ పార్టీకి తొత్తులుగా మారి ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో వారిని విధుల నుంచి దూరం పెట్టింది ఈసీ. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ ఘోర ఓటమి పాలైంది. అయితే వైసీపీ ఓటమికి వాలంటీర్ల వ్యవస్థ కూడా ఓ కారణమనే చర్చ కూడా ఉంది. ఇక కూటమి పార్టీల ఘన విజయంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది చంద్రబాబు సర్కార్. వారిని ఎక్కడ ఉపయోగించుకోవాలన్న దానిపై విధి విధానాలను రూపొందించే పనిలో పడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారి వేతనాన్ని 10,000కు పెంచాలన్న యోచనలో కూడా ఉంది. వారి విద్యార్హతను బట్టి వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగాలు కల్పించాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. ఇదిలా ఉంటే విజయవాడలో వరదలు ఒక్కసారిగా విజృంభించాయి. బుడమేరు పోటెత్తడంతో విజయవాడ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లో వాలంటీర్లను సమర్థవంతంగా ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటామన్న మాట ప్రకారం చంద్రబాబు కష్టకాలంలో వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సహాయక చర్యల్లో వాలంటీర్లు విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులు అందించారు. అయితే విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు అటువంటి ఆదేశాలేమీ రాలేదని, ప్రభుత్వం నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందోనని వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్లకు ఎలాంటి అన్యాయం జరగదని, వారిని విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు చెబుతూ వస్తున్నారు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. మొత్తం 2.5 లక్షల మందిలో దాదాపు 1,00,000 మంది ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. ఆ రిజైన్ చేసిన వారిని మాత్రం విధుల్లోకి తీసుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.